సార్ సరే ఏంటండి శాసనసభ్యులకు రాష్ట్రంలో అలాగే చాలా సమస్యలు 99 ఉండగా మీరు అందరికీ పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటేనే ఏడిస్తే వస్తారట ఎందుకు? డైరెక్ట్ గానే వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. సార్ పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా యాక్టర్ గా ఆయన సినిమాలు తీసుకుంటాడు. ఆ సినిమాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడవటమో నవ్వటమో కవ్వింపు చేయటమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు డాన్స్ చేస్తామంటే డాన్స్ చేయమనండి, దొల్లాడతానంటే దొల్లాడమనండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరిని వద్దని చెప్పదు. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధపడాల్సిన పని లేకపోతే ఇంకొకటి అవసరమే ఉంది సార్. పవన్ కళ్యాణ్ గారు మామిడి రైతులకు సంబంధించి 20 రూపాయలు రేటు కిలో 20 రూపాయలు ఇప్పిస్తే ఆ మామిడి రైతులు ఆనందపడేవాళ్ళు అనుకుంటే హరిహర వీరమలకు వచ్చేసి 600 రూపాయల టికెట్ వచ్చేటట్టుగా ఒక మంత్రిగా ఉండి జీవో ఇప్పించుకున్నటువంటి పరిస్థితి. ఈ రోజేమో 1000 రూపాయల టికెట్ చేసుకున్నారని చెప్పేసి వింటా ఉన్నాం. ఏంది సార్, ఈ రోజు ఉల్లి కిలో 30 పైసలకి కిలో ఉల్లి రైతులు బాధపడతా ఉంటే వాళ్ళకి జీవో ఇద్దాము, వాళ్ళకి గిట్టుబాటు ధర ఇద్దామనేటటువంటి పరిస్థితి లేకుండా అదిగో మన నాగేంద్ర అన్న ఓజీ పబ్లిసిటీ చేస్తా ఉన్నాడు. ఇక్కడ ఓజీ పబ్లిసిటీ చేసుకోవడానికి కూడా 99 ఛానళ్ళు వాడుకోవాలా. ఏంటంటే మా యొక్క నాయకుడి యొక్క ఉత్సాహాన్ని మేము చూపించాలని చెప్పేసి, సరే ఏదో వాళ్ళ గోల వాళ్ళది. మేము ప్రజలకు సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా వీరు చేసే విధంగా చూస్తా ఉన్నాం. ఏమైనా ఈ రాష్ట్రానికి ఉపయోగపడే పని ఒక్కటన్నా పవన్ కళ్యాణ్ గారు ఇదిగో 17 మెడికల్ కాలేజీలు గొప్పగా తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందులో 10 మెడికల్ కాలేజీలు దాదాపుగా పూర్తయిపోయి 5, 6 రన్నింగ్ వచ్చినాయి. అలాంటి మెడికల్ కాలేజీని పీపీపీ పద్ధతిలో చేస్తా ఉంటే ఈ రాష్ట్రం ఎక్కడికి పోతుంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ లాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి నాయకుడు మాట్లాడితే దానికి ఒక ఉపయోగం ఉంటుంది, ఈ రాష్ట్రానికి మంచి జరుగుద్ది సార్. ఈ సినిమా టికెట్లు ఈ చేయటం, వాటికి రేట్లు పెంచుకోవటం, డబ్బులు పెట్టుకోవటం, స్పెషల్ ఫ్లైట్ లో ఇక్కడి నుంచి 100 సార్లు. సరే నేను ఇప్పుడు కాదండి, ఇప్పుడు అందరి మాట కూడా అదే. ఇప్పుడు ఎందుకు 1 రోజు 2 రోజులు క్రేజ్ ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోద్ది, తర్వాత ఓటీటీలో కూడా వచ్చేస్తుంటాయి కదా, ఎందుకు దానికోసం మీరు రాజకీయ అంశాలు ఎందుకు తీసుకురావడమనే కదా? మాకెందుకు సార్, అసలు వాళ్ళు 5 లక్షలు పెట్టి టికెట్ కొనుక్కున్నారన్నారు. ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడి జేబులో ఏమన్నా పోయినాయా? మాకు అవసరమేముంది సార్? ఎవరికి జిలబడితే వాడు పెట్టుకుంటాడు, ఎవరు పాట పాడుకుంటే వాడు కట్టుకుంటాడు, మాకు సంబంధం లేని అంశం. ఈ సినిమా టికెట్ల కోసం లాటరీలు పెట్టి పాటలు పాడి జీటీ పాటలు పాడినట్టు పాడి 5 లక్షల రూపాయలు అభిమానంతో పాడుకున్నారంట, చేసుకున్నారంట. మరి ఇలా కెనడాలో లేకపోతే అమెరికాలో ఎందుకని, నార్త్ అమెరికాలో ఎందుకు మరి ఈ సినిమాని బ్యాన్ చేశారో, ఆ అరుపులు, ఆ కేకలు, ఆ తెక్కకు వాళ్ళకి మొత్తం అక్కడ అసలు సినిమానే రద్దు చేసేసారు. ఈడ ఎంత గోల చేసినా డీసెంట్ గా ఉండాలి కదా సార్, ప్రజలకి ఆనందాన్ని ఇచ్చేటటువంటి విధంగా ఎక్కడ బ్యాన్ చేశారు? ఉండాలి. ఎక్కడ బ్యాన్ చేశారు? ఎక్కడ నార్త్ అమెరికాలో కెనడాలో ఓజీ బ్యాన్ చేశారు సార్. బ్యాన్ చేశారు, ఇది వాస్తవమే, ఉన్నదే చెప్పేది, మేమేమి దాంట్లో దాపరికమే లేదు. ఏంటయ్యానంటే ఆ న్యూయార్క్ సినిమా డిస్ట్రిబ్యూషన్ అనైతిక చర్యలకు పాల్పడుతుందని అడ్వాన్స్ కూడా మేము వెనక్కి ఇచ్చేస్తాం బాబు, ఆ సినిమాలకు సంబంధించినటువంటి ఆ గోల మాకు ఇక్కడ వద్దు అని. ఏంది సార్ ఈ గోల, ఈ పత్తికట్ట ఎవరికి ఉపయోగపడేది సార్? ఆనందం వచ్చినోడికి ఆనందం వచ్చింది సార్, రాష్ట్రం అంతా ఆనందం పంచుకోవాలా. లాస్ట్ టైము తెలుగుదేశానికి సంబంధించి, జనసేనకు సంబంధించి, బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా సినిమా ప్రమోషన్ ఎవరికి వాళ్ళు సినిమాలు టికెట్లు బుక్ చేసి వాళ్ళ కార్యకర్తలకు చూపించి, ఏది బహిరంగంగానే మంత్రి గారు సినిమాని ఎలా ఆడించాలి, ఎలా క్లిక్ చేయాలి హరిహర వీరమల్లని మా జిల్లా మంత్రి గారు మాట్లాడినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఎప్పుడైనా చూసాం సార్ ఓ సినిమాని హిట్ చేయాలనే దానికోసం ప్రభుత్వం